అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నంద్యాలలో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 6న గొప్ప ప్రారంభం. మేము ఎంత అదృష్టవంతులంటే చిరంజీవి గారు దోశలు వేస్తుంటే అక్కడ బాపిరెడ్డి గారి ఇల్లు ఉంది, ఐడియా ఉంది పాతది. అవును, మన మురళీమోహన్ గారి మన ఫిలిం నగర్ నుండి ఇలా మళ్ళీ అపోలోకి ఇలా తిరగగానే బాపిరెడ్డి గారి ఇల్లు ఉంటుంది, తెలుసు. అక్కడ ఉండేవారు చిరంజీవి గారు. ఫస్ట్ ఆ ఇంట్లో ఉండేవారు. నేను, వేణుమాధవ్, గణేష్, ఉత్తేజన్న, మన శివాజీ హీరో ఐడియా మన బిగ్ బాస్కి వచ్చాడు, శివాజీ, శ్రీకాంత్ అన్న, వీళ్ళందరినీ చిరంజీవి గారు ఇంటికి పిలిచారు మాస్టర్ సినిమా. చిరంజీవి గారు దోశలని స్పెషల్గా దోశలు వేస్తారు, మెత్తగా బ్రహ్మాండంగా మల్లెపూల మెత్తగా ఉంటాయి. ఇప్పటికి అప్పుడప్పుడు వేస్తూ వైరల్ అవుతుంటాయి. మదర్ కేసు పెట్టారు. అవును, నేను చూసాను మధ్య. అవును, అలా ఆయన చేత్తో దోశలు వేసి రై పట్టరా ఎరా పచ్చడి కావాలా, అలాంటి రోజులు చూసాం బ్రదర్. అప్పుడు చరణ్ చిన్నోడు, నాకు తెలిసి చరణ్ గారికి 14-15 ఏళ్ళు ఉంటాయి అంతే, 13-14. నువ్వు మిస్ లైట్ శ్రీశైలం నుండి వస్తున్నావు, ఫస్ట్ అప్పుడే వచ్చింది కార్ వ్యాన్, అంత చూస్తున్నాం ఏదో విచిత్రంగా ఉంది వ్యాను అని. మమ్మల్ని ఎక్కించుకొని శ్రీశైలం నుండి హైదరాబాద్ ఆయనతో పాటు. ఓకే, ఇంకా దానికని చెప్పిన ఇదే రోడ్లో, మీ స్టూడియో రోడ్లో నేను, కళ్యాణ్ బాబు గారు నా స్కూటర్లో ఎన్నిసార్లు తిరిగాము. మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కదా అప్పుడు. పవన్ కళ్యాణ్ గారు మీరు రాత్రి 6:30-7 గంటలకు ఫోన్ చేసేవాడు, ప్రకాష్ అర్జెంట్గా రా అనేవాడు. నా స్కూటర్ ఎక్కి ఆయన హెల్మెట్ పెట్టుకున్నాడు. అప్పటికే సుస్వాగతం, తర్వాత అక్కడమ్మ ఇక్కడబ్బాయి, గోకులంలో సీత. ఆయన ఎంత గొప్ప మనిషి అంటే ఇక్కడ నుండి బయలుదేరి పద అనేవాడు. ఎక్కడికి వెళ్దాం, నేను చెప్తుంటా పద అన్నాడు. వెళ్ళి అప్పుడు ఈ రోడ్డు ఖాళీ, మెయిన్ రోడ్, నాగార్జున సాగర్కి ఎవరికి వెళ్ళేవాళ్ళం. నాగార్జున సర్కిల్ దాకా. అక్కడ పైన ఒక చైనీస్ డాబా ఒకటి ఉండేది, చైనీస్ ఒక రెస్టారెంట్ ఉండేది. అక్కడికి వెళ్ళి పైనకి వెళ్ళి తిందాం అనేవాడు. ఆ చైనీస్ ఫుడ్ ఆర్డర్ చేసేవాడు, తినేవాళ్ళం. అక్కడ నుండి వస్తే నాగార్జున ఒక పెట్రోల్ బంక్ ఉండేది. పెట్రోల్ ఉందా బండిలో అన్నాడు. తక్కువ ఉంది బాబు. అప్పుడు 25 రూపాయలు 2 లీటర్ కొట్టించేవాడు. అక్కడ నుండి బయలుదేరి నంది హిల్స్కి వెళ్ళి అక్కడ ఆయన బద్రీ సినిమా అక్కడ రాసేవాడు తెలుసా స్క్రిప్ట్. అప్పుడు నేను స్మోక్ చేసేవాడిని. వస్తా సిగరెట్ ప్యాకెట్ కొట్టుకొని. అప్పట్లో నేను హెల్పింగ్ నేచర్ ఉండేది, బాగా హెల్ప్ చేసేవాళ్ళ బాగా. నేను ఇప్పుడు దాకా నేను అప్పుడు ఎలక్షన్స్ ముందు చెప్పింటే ఏదో పబ్లిసిటీ కోసం నేను ఇప్పుడు ఆల్రెడీ ప్రూవ్డ్. నంది హిల్స్ లో పైన అప్పుడు రాళ్ళు కొడుతున్నారు, నీకు ఐడియా? ఇప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి బిల్డింగ్. అప్పుడు పెద్దది ఒక ఇది ఉండేది, పోల్, హై టెన్షన్ పోల్, అవన్నీ ఉండేది. అక్కడ ఒక కార్నర్ లో ఇలా అక్కడ అంతే మళ్ళీ లోయలా ఉంటది, అక్కడ బండి ఆపేవాళ్ళు. అక్కడ పెట్టగోడ ఉండేది, పెట్టగోడ అంటే కార్నర్, అంటే ఆ పక్క ఇంకా వెళ్ళడానికి లేదు. 9 అయింది బ్రదర్. స్ట్రీట్ లైట్స్ ఉండేవి అక్కడక్కడ. కూర్చుంటే ఒక చిన్న గుడిసె, ఒక 2 ఆడపిల్లలు, చిన్నపిల్లలు, వాళ్ళు 8 వింటర్ అనమాట. పిల్ల గజ మునుకుతున్నారు. ఇలా చూశాడు. చూసి పాపం ఆయనకి మనకు డబ్బు ఉంది కాబట్టి మనం రాయలకు బతుకుతున్నాం, వీళ్ళ పరిస్థితిని నువ్వు నమ్ముతావో లేదో, జోబులో టక్మని డబ్బులు తీసి వాళ్ళ అమ్మ నాన్న పిలిచి లెక్క కూడా పెట్టదు. ఇలా చేసి 100 రూపాయలు ఇట్లా నాకు తెలిసి 10-12 వచ్చుంటాయి. పిల్లలకి ఫస్ట్ స్వెటర్ కానీ బ్రషీట్లు కానీ కొనుక్కున్నాడు. అప్పటికే ఆయనకు బీదవాళ్ళని చూస్తే డబ్బులు ఇట్లా చెప్పేది, ఇట్లా వాళ్ళని చూస్తే ఆయనకి ఇది ఉండేది. ఆయన ఎలా ఉండేవాళ్ళు అసలు రియల్ లైఫ్ లో? అంటే లైఫ్ లావిష్ గా అలా ఉండేవాళ్ళా, లేకపోతే చాలా సింపుల్ సిటీ అంది, డౌన్ టు అర్త్. ఇప్పుడు ఏదో నేను ఇప్పుడు చెప్తున్నాను చూసావులేవా, నేను చెప్పేది ఇది సుస్వాగతం టైం. అప్పుడు ఆయన పాలిటిక్స్ లో వస్తాను మైండ్ లో ఉందో లేదో కూడా నాకు తెలియదు, ఆయనకే ఉందో లేదు. ఓకే, సుస్వాగతం బుక్స్ బాగా చదివేవాళ్ళు అప్పుడు కూడా బ్రహ్మాండంగా. నేను చెప్పాను ఇల్లు, ఆ ఇంట్లో కింద పైనేమో వాళ్ళ అమ్మగారు అన్నపూర్ణ బ్యాక్ సైడ్ రోడ్, అన్నపూర్ణ బ్యాక్ సైడ్ హౌస్, ఓకే, బ్యాక్ గేట్. పైనేమో ఫ్యామిలీ ఉండేది, నాన్నగారు అమ్మ ఉండేవాళ్ళు. కింద ఆయన నాకు తెలిసి భోజనం కూడా కిందకు వచ్చేదేమో. కింద ఒక పెద్ద హాల్ ఉంటుంది, ఫస్ట్ పోర్టిగోలో వెళ్తారు, ఒక పెద్ద హాల్లో ఇలా పార్టిషన్ ఉంటుంది. ఆ రూమ్లోకి వెళ్తే ఇలా కబోర్డ్స్ అంటే కొన్ని 100 పుస్తకాలు ఉంటాయి, చకోవేరా, విప్లవకారులవి, ఇలాంటి పుస్తకాలు. ఆ రూమ్లో ఉండి
ఇటు పక్కకి వెళ్తే మొత్తం మార్షల్ ఆర్ట్స్కి సంబంధించిన అన్ని సామాన్లు. ఆయన పడుకునేది దాని గురించి చెప్తే అసలు ఒక కేన్ది ఒక సోఫా ఉంటుంది, ఐడియా ఉంది? కేన్ సోఫా నాకు ఐడియా ఉంది, ఇప్పుడు దొరుకుతాయి అనుకుంటా. కేన్ సోఫా, ఆ కేన్ సోఫా ఇటుపక్క ఒకటి చైరు, ఒక సోఫాలో ఒక కంబళి, మనం సోఫాలు కూడా పెట్టుకుంటాం దిండు, ఇలా చీపెట్టిన కూర్చొని అలాంటిది ఒక దిండు, ఒక బెడ్షీట్, దాని మీద పడుకుంటారు ఆయన. సార్ అప్పటికే ఆయన ఒక మెగాస్టార్ తమ్ముడు. ఆయన నా స్కూటర్లో రావాల్సిన అవసరం లేదు. అప్పటికే ఆయన దగ్గర కొత్తగా సుమో కొన్నారు. చిరంజీవి గారి బెంజ్ కారు ఇక్కడే ఉండేది అనుకుంటే ఆయన ఆర్భాటాలకు ఎప్పుడు ఆయన ఎప్పుడు. ఇంకా గొప్ప మనిషి తెలుసా, బద్రీ సినిమా చేస్తున్నాం అన్నపూర్ణ స్టూడియోలో ఫస్ట్ ఫ్లోర్ లో అనుకుంటా. బద్రీ సినిమా తన్నారా తారారా తర్రారా సాంగ్ ఉంటుంది, మీకు ఐడియా ఉందా? నేను ఒక పెద్ద అమ్మాయి గడపలో పెద్ద వీణ వాయిస్తాను. అవునవునవునవును. ఆ సాంగ్ అక్కడ చేస్తుంటే బయట వాళ్ళ గురించి ఎంత ఆలోచిస్తాడు అన్నదానికి నిదర్శనం ఇది. ఇప్పుడు అంటే ఇప్పుడు వదిలే, ఇలా పక్కన మేకప్ రూమ్లు ఉండేవి. బయటకు వస్తుంటే ఇద్దరు కార్ యూనియన్ డ్రైవర్లు మాట్లాడుకుంటున్నారంట. ఏం చేస్తున్నావు అంటే, ఎక్కడన్నా కారు లేకపోతే ఎక్కడన్నా ఈ సినిమాకు పెడదాం అనుకున్నాం, ఆయన ప్రొడక్షన్ మేనేజర్ ఉన్నాడు కదా, అన్ని ఆయనవే బళ్ళు, క్వాలీసులు, ప్రొడక్షన్ వ్యాన్లు అన్నీ వాళ్ళవి, ఆయనదే. ఇది బాబు వ్యాన్ వెనకలు ఎందుకు విన్నాడు. ఇది కట్ చేస్తే రెండో రోజు ఈ బళ్ళన్నీ తీపిచ్చేసి మొత్తం యూనియన్ నుండి తీపిచ్చాడు బళ్ళు. ఆయన పులిహోర తింటే పులిహోర, ఆయన చికెన్ బిర్యానీ తింటే ఆయన ఉపవాసం అంటే ఉపవాసం ఉంటున్నాడు చెప్తున్నా. ఆయన ప్లేట్లో ఏ వస్తువు తింటున్నాడు అదే వస్తువు ఇక్కడ జూనియర్ ఆర్టిస్ట్ దగ్గర నుండి అప్పుడు పెద్ద ఆయన వరకు కళ్యాణ్ బాబు అదే తినేవాడు. మాట్లాడటం కూడా చాలా తక్కువ మాట్లాడతారు, లిమిటెడ్, తక్కువ. ఫస్ట్ సినిమా ఎన్టీ రామారావు గారు, ఈవి సత్యనారాయణ గారి డైరెక్షన్, అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి ఐడియా ఉంటుంది. నాగార్జున గారి మ్యాన్కోల్డ్, సుప్రియ గారి హీరోయిన్, నేను హీరో ఫ్రెండ్. ఇందిరా పార్క్ లో ఓపెనింగ్, రామారావు గారు ప్రతిపక్షంలో ఉన్నారు, ఆయన వచ్చారు ఓపెనింగ్ కి, ఆయన క్లాప్ కొట్టారు. ఓపెనింగ్ అంత అయిపోయింది, అంత ఇంటర్వ్యూలు. ఇప్పుడు మమ్మల్ని కూడా ఇంటర్వ్యూలో కూర్చోబెట్టేవాడు. అవుటర్ బయలుదేరుతాం, ఎక్స్టీరియర్ మొత్తం గీతం కాలేజ్, ఇంటీరియర్ మొత్తం ఇక్కడ సెట్ చేశారు, వెస్లీ కాలేజ్ సికింద్రాబాద్ లో. చిరంజీవి గారు మన చిరంజీవి మోహన్ అంటారు, ఆయన ఫోన్ చేశాడు. అంటే చిరంజీవి గారికి అన్ని అప్పుడు ఆయనే చూసుకునేవారు. చిరంజీవి గారు పిలుస్తున్నారు, అర్జెంటుగా ఒకసారి రండి అన్నాడు. మాకు చిరంజీవి గారు అర్జెంట్గా పిలుస్తున్నారంటే అప్పుడు మాస్టర్ సినిమాను ఇది చేస్తున్నాం, మాస్టర్ సుస్వాగతం ట్రైన్లో మాస్టర్, దాని ముందు హిట్లర్ ఏదో చేస్తున్నాం, ఏదో పొరపాటు చేసేమేమో, ఏం తప్పు చేసినారు, ఆయన పిలుస్తున్నారంటే ఇంటికి వెళ్ళాం. ఎక్కడ ఇల్లు ఇక్కడ మన జూబ్లీస్ పెట్రోల్ బంక్ పక్కన. నిన్న విశ్వేశ్వరరావు ఇద్దరిని పిలిచారు. ఆల్రెడీ విశ్వేశ్వరరావు గారు ఉన్నారు. సరే చిరంజీవి గారు బయటకు వచ్చారు, రండి లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్తానే కూర్చోబెట్టారు, ఏమైనా తింటారా అని. బాబు నాకు లోపల టెన్షన్, ఎందుకు పిలిచారు, ఇప్పుడు మెగాస్టార్ పిలిచారు, ఆఫీస్కి పిలిచారు, సడన్ గా పిలిచారు అంటే ఏమో వేషం తీసేస్తారేమో, ఇవన్నీ ఉంటాయిగా మైండ్లో, పరిగెడుతుంటాయిగా గుర్రాల్లాగా. విశ్వేశ్వర గారిని అన్ని కూర్చోబెట్టి, తెలుసు కదా కళ్యాణ్ బాబు తెలుసు, పొద్దున అప్పుడు పరిచయం కూడా చేశారు మమ్మల్ని. చాలా కామ్, సెన్సిటివ్, మీరు అతన్ని నవ్విస్తూ ఉండాలి. అంటే ఇప్పుడు ఒంటరితనం, ఆయన ఒంటరితనం బాగా ఇష్టం. మీరు ఏం చేస్తారో తెలియదు, ఆయన ఒంటరితనం ఫీల్ అవ్వకూడదు. తాజ్ బే హోటల్ ఉంది వైజాగ్లో, తెలుసు తాజ్ బే, అక్కడ మాకు రూమ్, ఆయన పక్క రూమే. ఆయన అప్పుడు సీలో కారు ఉండేది, ప్రొడక్షన్ కారు, ఆయనతో పాటు వెళ్ళడం, ఆయన నవ్విస్తూ 24 గంటలు. అంటే షార్ట్ అయిపోతే విశ్వేశ్వరరావు గారు ఆయన పాత కమిటీస్ బాగా ఇమిటేట్ చేసేవారు. అవునవునవును తెలుసు. జగ్గేలాగా ఇలా ఆయన ముందు మిమిక్రీ చేస్తూ. ఇప్పుడు కళ్యాణ్ బాబుని చూస్తే, అప్పుడు కళ్యాణ్ బాబుని చూస్తే బొమ్మ బొలుసు అంతేనా? ఇప్పుడు అస్సలు అంత కామ్ ఉండే కళ్యాణ్ బాబు ఇప్పుడు రెబల్ అయిపోయారు. మీకు అనవసరంగా వాయిస్ పెంచరండి, విషయం ఉంటేనే వాయిస్ పెంచుతారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.